హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. తద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తాయండి. మరిన్ని వీడియోస్ మేము చేసే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఉత్తరము మరియు తూర్పు కార్నర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి, G+1. రెంట్స్ వచ్చేసరికి 18,000 రెంట్లు వస్తున్నాయండి. కింద 9,000, పైన 9,000 రెంట్లు వస్తున్నాయి. కింద 2 BHK అండి, పైన 2 BHK. వాస్తు ప్రకారం కట్టారు. చాలా నీట్గా ఉందండి. కట్టి ఒక 3 years ఏమవుతుంది. రీసెంట్ బిల్డింగే. G+1 అండి. లొకేషన్ వచ్చేసరికి మనకు 100 అడుగుల పైపుల్ రోడ్లో ఉన్న అంబాపురం పంచాయతీలో మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి. ఫస్ట్ రోడ్లోనే ఉంటుంది. ప్రైమ్ లొకేషనే. మీకు పరిసర ప్రాంతాలు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు. లోన్ వస్తుంది. లోన్ వస్తుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు కింద పైన ఒకేలాగా ఉంటాయండి. నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. మెయిన్ రోడ్డుకి, హైదరాబాద్ హైవేకి ఫస్ట్ రోడ్లోనే ఉంటుందండి. చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్కి. లొకేషన్ కూడా పీస్ఫుల్ లొకేషను. డెవలప్ అయిన ఏరియా. మనకు ఇది అంబాపురం పంచాయతీలో ఉండబట్టి మనకు లోన్ కూడా తక్కువ అవుతుందండి. ప్లాన్ ఉందండి. ప్లాన్ కూడా ఉంది. ఇది మెయిన్ డోర్ మీరు చూస్తుంది. టేకుడ్ డోర్ ఇచ్చారు. ఫ్లోరింగ్ ఏం మార్బుల్ ఇచ్చారండి. చూడొచ్చు, వైపు సంది ఇచ్చారు వెంటిలేషన్ కోసం. డమ్మర్ వైపు సందు ఉందండి. మస్కిటో డోర్ కూడా ఉంది. మీరు చూడొచ్చు, ఇదంతా హాలు. ఎల్ షేప్లో వస్తుంది. డైనింగ్ ఏరియా, హాలు ఎల్ షేప్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది కిచెన్ అండి. ఫాల్ సీలింగ్స్ చూడొచ్చు. వీడియో కొద్దిగా స్లోగా ఉందండి, కొద్దిగా స్కిప్ చేసుకొని చూడండి, ఎందుకంటే మరీ బోరింగ్గా ఉండకుండా. $75 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పెద్దగా ఏం తగ్గరండి. ఆయన ఫైనలే 75 అన్నారు. కానీ నేను కూడా 75 ఫైనల్ చెప్తున్నాను. మరి ఇంకేమైనా తగ్గే అవకాశం ఉంటే తగ్గొచ్చు. 80 లక్షలు చెప్పారు చెప్పడం, కానీ 75కి ఇస్తానండి ఫైనల్గా కూర్చుంటే అన్నారు. 75 మీద కూడా ఏమైనా మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉండొచ్చు. నాకు తెలిసి డ్యామేజ్ అయితే ఎక్కడేం కనిపించలేదండి. రెంటల్గా తీసుకుని రెంట్స్కి ఇచ్చుకునే వారికి బాగుంటుంది. ఇది ఒక బెడ్రూము. కొద్దిగా చిన్నది అనిపించింది, ఎందుకంటే చూడండి, మీరు 4/6 వేసి ఉన్నారు. ఇక్కడ కొద్దిగా నడిచే దారి ఉంది. కొద్దిగా అంటే ఈ గుమ్మానికి ఎంత ఉందో ఒక 3 అడుగుల దారి ఉందండి. ఇది ఒక బాత్రూమ్. ఇది మొత్తంగా 2 సెంట్లు అనుకుంటానండి. 2 సెంట్లు అండి. 2 సెంట్లలో కట్టింది సుమారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సందులో. చూడొచ్చు, నీట్గానే ఉందండి. ఇల్లు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. తీసిన వాళ్ళు మాత్రం చాలా స్లోగా వీడియో తీశారు. డైనింగ్ ఏరియా బాగానే వచ్చింది. వాళ్ళు డైనింగ్ ఏరియాలో ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు. ఒక అల్మరీ కూడా ఎక్కడ పెట్టుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్. ఈ బెడ్రూమ్ కొద్దిగా పర్లేదండి. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ బాగానే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమే కొద్దిగా చిన్నది అనిపించింది. రెంటల్స్ ఉంటున్నారండి. ఇది 6/6 వేసుకోవచ్చు అండి. ఇక్కడ 6/6 ఆరాంగా వేసుకోవచ్చు. వెంటిలేషన్ కూడా, ఎందుకంటే రోడ్ సైడ్ కాబట్టి వెంటిలేషన్ బాగా వస్తుంది. లొకేషన్ కూడా మంచి లొకేషనే.
ఇప్పుడు ఇక్కడంతా సింగిల్ ఫ్లోరే 75 లక్షలు చెప్తున్నారండి. కాకపోతే 110 గజాలు అట్లా ఉంటాయి. కాకపోతే ఇది 2 సెంట్లు 90 గజాలు చిల్లర. బట్ G+1 ఉంది కాబట్టి 75 లక్షలు అనేది రీజనబుల్లేనండి. అంటే మేము చాలా చూస్తుంటాం కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చి ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. లేదా మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా కానీ మాకు చెప్పచ్చు, మేము సేల్ చేసి పెడతామండి. దానికి ఎటువంటి ఛార్జ్ తీసుకోము. మేమే వచ్చి మీకు వీడియో తీసుకొని మా ఛానల్ అప్లోడ్ చేస్తాము. దానికంటూ ఏం ఛార్జ్ తీసుకోము. తర్వాత సేల్ చేసినప్పుడు ఛార్జ్ తీసుకుంటామండి. 50 లక్షల లోపల బడ్జెట్కి అయితే 50,000 తీసుకుంటాము. 50 లక్షల బడ్జెట్లో 10 లక్షలు కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, ఎంతైనా కానివ్వండి 50,000 తీసుకుంటాము. అండ్ దెన్ 50 లక్షల పైన బడ్జెట్ అయితే 1% తీసుకుంటామండి. అంటే మినిమం, దానికి అర్థం ఏంటంటే మినిమం 50,000 తీసుకుంటామని. ఖచ్చితంగా సేల్ చేస్తామండి, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. స్పేషియస్గానే వచ్చిందండి. వంటగది కానివ్వండి, డైనింగ్ ఏరియా కానివ్వండి, స్పేషియస్గానే వచ్చింది. మా ఫ్రెండ్ తీశారండి వీడియో, అందుకే కొద్దిగా స్లోగా తీశారు. బాగా నేను నీట్గా తీయమన్నానని చాలా జాగ్రత్తగా నీట్గా తీశారు. ఇది విషయం. ఇది వంటగది కూడా వెలుతురు బాగానే ఉంది. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టారు. మళ్ళీ పైన అటకు కూడా పెద్ద అటకే ఉంది. ఒక 4 అడుగులు